వెరీ గుడ్ మిస్టర్ గోపి, చాలా విషయాలు సేకరించావు. అవును సార్, మనం సాకప్ గ్యాస్ తయారు చేసే ఫ్యాక్టరీ మన రాష్ట్రంలోనే అది మొట్టమొదటి అవుతుంది సార్. నీ ఐడియాగానే ఉంది, కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. పైగా లైసెన్స్ సంపాదించి గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇది మన వల్ల అయ్యే పనే. హలో అంకుల్. గోపి మన గ్యారేజీలో చీఫ్ మెకానిక్, ఆటోమొబైల్ ఇంజనీర్. గోపి, ఈ రేఖ మా అమ్మాయి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్. హలో. హలో. రామా, కూర్చో, అలా నిలబడిపోయావి. పర్వాలేదు అంకుల్. జ్యోతి ఎక్కడ? బయటికి వెళ్ళింది, ఇప్పుడే వస్తుంది. ఈలోగా కాస్త టీ తాగుదాం. మీరుండండి అంకుల్, నేను కలుపుతాను. మీకు పంచదార కావాలి? ఎంత? కొంచెం కొంచెం చాలు. చాలా మంచి పిల్ల. కోటీశ్వరుడు ఒక్కగానొక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు. అవును సార్, చూస్తేనే తెలుస్తోంది. నీకు ఆలస్యం అవుతుంది కదూ. అమ్మ రేఖ, కోట్ ఐరన్ చేయటం అయిందా? హాయ్ డాడీ. ఏమిటి డాడీ చేతులు ఊపుకుంటూ వచ్చావా? దండలు ఎక్కడా, జనం ఎక్కడా, మంగళహారతులు ఎక్కడ? మీరు అడ్డగాడిదా? చీటింగ్ కేసులో జైలుకి వెళుస్తూ పెద్ద స్వాతంత్ర రోజుల్లో పేల్తావెందుకు? చెప్పేది వినా. కోటీశ్వరుడి వరప్రసాదరావు గారి అమ్మాయితో నీ పెళ్లి ఖాయం చేశాను. అలాగా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వదిలో. నువ్వు అమెరికా, రష్యా, జర్మనీ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తున్నావని చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పలేక వస్తున్నాను. కాబట్టి నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టిన సంగతి, విశాఖపట్నం జైల్లో విస్తరాకులు కొట్టిన సంగతి తెలియకుండా మేనేజ్ చేయాలి. ఎవరికన్నా తెలిసిందో నువ్వు పెద్ద తిరుపతిలోనూ నేను చిన్న తిరుపతిలోనూ అడుక్కు తినాలి. డోంట్ వరీ డాడీ, అవి నేనేం చూసుకుంటాను కదా. పదా పద, ఎక్కు. బాబు గారు నమస్కారం. నమస్కారం. కూర్చోండమ్మా. బావగారు, మా వాడు నిన్ననే బయటకు వచ్చాడు. అదే ఫ్లైట్ లోంచి అడుగు బయట పెట్టాడు, తక్షణం తీసుకొచ్చాను. ఈ ఆలస్యానికి కారణం మీరు, మీ అబ్బాయిగా. మీ కుటుంబంతో వియ్యమందాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటాం. అంకుల్, ఇంతకాలం బిజినెస్ వ్యవహారాల్లో పడి విదేశాల్లో ఉండటం వల్ల మిమ్మల్ని రేఖని కలుసుకోలేకపోయినా. అది నా బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ రైట్, ఇప్పుడు కలుసుకుంటావు కదా. బావగారు, ఆలస్యం ఎందుకు, అమ్మాయిని పిలిపించేయండి. మళ్ళీ వీళ్ళ అమ్మాయిని. అలాగే. హాయ్ సుసి, వెల్కమ్ టు వైజాగ్. బాగున్నావా అక్క? బాగున్నానమ్మా. ఏం సుందరి, ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ. హాయ్. ప్రయాణం బాగా జరిగి ప్లేన్ సేఫ్ గా వచ్చిందా? ఈ పప్పు వచ్చిన ఫ్లైట్ తోకారెక్కలు లేకపోయినా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి వచ్చి ల్యాండ్ అవ్వాలి. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. ఇతను మీ అల్లుడు పాపారావు కదూ? అవునక్క. పెళ్లికి ఇప్పటికి చాలా మారిపోయాడు. విదేశాల్లో ఉండటం కదూ, మనిషి తీరు మాట తీరు అన్ని మారిపోతాయి. మరి మనిషి మాట తీరే కాదు, పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు నా పేరు పప్పు పాపారావు కాదు, నా నేమ్ ఐఎమ్ నౌ పప్పు. పిఆర్ పప్పు. పప్పు. పదండి లోపలికి. రామయ్య, సామాన్ లోపలికి తీసుకురా. అయితక్క, రేఖ ప్రేమించి పెళ్లి చేసుకుందనమాట. అవును చూసి, దాని పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అందుకనే మీకు కబురు చేయడానికి కూడా కుదరలేదు. కరెక్ట్ ఆంటీ. ఈ లవ్ మ్యారేజెస్ టైప్ అంత. ఫస్ట్ డే మీటింగ్, సెకండ్ డే మ్యారేజ్, థర్డ్ డే డైవోర్స్, ఫోర్త్ డే సెకండ్ మ్యారేజ్. ఇంటికి అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మై గుడ్నెస్, అతనికి లేని వ్యాపారం అంటూ లేదు. షుగర్ ఫ్యాక్టరీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్, టెక్స్టైల్ మిల్స్ అన్ని ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆంధ్ర టాటా బిర్లా అనుకో. గుడ్ గాడ్. అయితే రేఖ మల్టీ మిలియన్ చేసుకుందనమాట. యు ఆర్ కరెక్ట్. ఎంత మల్టీ మిలియనర్ అయినా ఆ అబ్బాయికి డాబు, దర్పం, హడావుడి అంటే ఏమాత్రం నచ్చవు. చాలా సింపుల్ గా ఉంటాడు. జస్ట్ లైక్ మీ. నాలాగే. సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ థింగ్ ఆంటీ. ఐ లైక్ దట్ ఫెలో. ఐ వాంట్ టు మీట్ హిమ్. కలుసుకోకపోతే నా మనసు కుదురుగా ఉండదు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. అయితే అక్క, వాళ్ళు ఈ ఊళ్ళోనే కదా ఉండేది, వెళ్ళి చూసేద్దామా? మనం అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఇవాళ వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కదా, వాళ్ళనే ఇక్కడికి రమ్మని నేనే పిలిచేశాను. అందరూ ఇక్కడే కలుసుకోవచ్చు.
ఐఎమ్ సారీ బాబు. ఏంటి సారీ? సారీని మీరు అనేస్తే సరిపోతుందా ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. పో. ఇది నీ పనా? ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.